ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శంకరపల్లి మండలంలోని లాపలోమ విల్లాలోకి వరద నీరు భారీగా చేరింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు పక్కనే ఉన్న విల్లాలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సుమారు 200 విల్లాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాలువల కబ్జా వల్లే ఈ పరిస్థితి తలెత్తింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాలు నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, సార్ నవీన్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిలాలో ఉన్నటువంటి లాపోలమ్మ ఏదైతే ఈ విల్లాస్ ఉన్నాయో దాదాపు 200 విల్లాస్లో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు అంతా కూడా చేరినటువంటి పరిస్థితి. సో ఎగువ ప్రాంతాల నుంచి వరద పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విల్లాల్లోకి మొత్తం కూడా వరద నీరు చేరడంతో ఆ ఇళ్లలో ఆ విల్లాస్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఖాళీ చేసేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే నాలాను ఆక్రమించి ఏదైతే ఈ లాపోలమ్మకి సంబంధించినటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి నిర్మించడం మూలంగానే సో ఈ వరద నీరు అంతా కూడా చేరుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో గతంలో కూడా ఏదైతే గతంలో 2020-2021 వరదల్లో కూడా ఇదే స్థాయిలో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా వరద నీరు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దాదాపు అక్కడ ఉన్నటువంటి 200 విల్లాల యజమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఖాళీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పైన ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు అంతా కూడా ఆ ప్రాంతానికి చేరుతుండడంతో ఇటు మోకిలాలో ఉన్నటువంటి లగ్జరీ విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. కేవలం విల్లాస్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి వెహికల్స్ కూడా 4 వీలర్స్ కార్లు, 2 వీలర్స్ ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. పూర్తిగా ఏదైతే నాలా మీద ఈ విల్లాలను నిర్మించడం మూలంగానే ఇదంతా జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మోకిలాలో ఉన్నటువంటి ఏదైతే అత్యంత విలాసవంతమైనటువంటి విల్లాస్గా ఇవన్నీ చెప్పొచ్చు. సో కేవలం ఈ 200 విల్లాలు మాత్రమే కాదు, సో ఆ మోకిలాలో ఉన్నటువంటి మరికొన్ని విల్లాస్ కూడా నీట మునిగాయని చెప్పవచ్చు. పూర్తిగా ఏదైతే చెరువులను ఆక్రమించి కొన్ని నిర్మాణం చేస్తుండగా మరికొన్ని పూర్తిగా నాలాల మీద నిర్మాణం చేయడం వల్లనే సో ఇదంతా జరుగుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా అక్కడ ఏదైతే వరదలు వచ్చిన ప్రతిసారి, వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా ఈ విల్లాస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లు కూడా నీట మునిగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ఈ అత్యంత విలాసవంతమైనటువంటి లాపోలమాస్కి సంబంధించినటువంటి విల్లాలంతా కూడా నీట మునిగాయి. సో విల్లాలు నీట మునగడమే కాకుండా వారికి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇళ్ల యజమానులందరూ కూడా ఖాళీ చేసేసి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్. चलो